హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ స్మార్ట్ ఇన్ఫో. నిన్న మనం ఆ నుంచి అమ్మహా వరకు అక్షరాలు నేర్చుకున్నాం కదా, ఎలా పలకాలో ఎలా రాయాలో. ఈరోజు హల్లులు కా నుంచి బండిరా వరకు ఎలా రాయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. హల్లులు కా ఖా గా ఘ. చాలామంది ఈ ఒత్తు ఈ పక్కన పెడతారు, ఈ పక్కన పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కలుపుతారు, ఇక్కడ పైన టిక్కు పెడతారు, ఇక్కడ కూడా టిక్కు పెట్టకూడదు. కా ఖ గా ఘ చా ఛ జా ఝ. ఇక్కడ ఒత్తు ఈ రెండో దాంట్లో పెట్టాలి, ఇక్కడ టిక్కు దీనికి ఇలా పెట్టాలి. పైదానికి కలపకూడదు, ఘాకి కలపకూడదు, జాకి కలపాలి. టా ఠా ఢా ఢా అనా. తా థా దా ధా నా. పా ఫా బా భా మా. మాకి చిన్న సున్నా రాయాలి, ఇక్కడ చిన్న సున్నా రాసి దీని పైకి రావాలి, మా అవుతుంది. పా భా బా భా మా బా. ఇక్కడ షార్ట్గా రాస్తే ఓ అవుతుంది, ఇలా కొంచెం పైకి తీసుకెళ్తే బా అవుతుంది. భా బా భా మా. యాకి పెద్ద సున్నా రాయాలి, దీని పక్కకు రావాలి. యా రా లా వా సా షా సా హా అళ అక్ష బండీరా. చూడండి, నిన్న మనం అచ్చులు నేర్చుకున్నాం కదా, ఈరోజు హల్లులు నేర్చుకుందాం. అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు. అచ్చుల్లో ఎక్కడి వరకు తెలుసుకున్నాం? ఆ నుంచి అమ్మహా వరకు అచ్చులు. హల్లులు కా నుండి బండీరా వరకు. కా ఖ, ఇక్కడ ఒత్తు పెట్టి పలకాలి. ఖ గా ఘ చా ఛ జా ఝ టా ఠ డా ఢ అణ. తా థ దా ధ నా. పా ఫ బా భ మా. చూడండి, పా రాసేటప్పుడు ఇలా దీనికి కలిపామనుకోండి, ఇక్కడ వా అయిపోద్ది. కలపకుండా రాస్తే పా అవుతుంది. అర్థమవుతుంది కదా? దీన్ని ఇలా కలిపేస్తారు చాలామంది, కలిపే స్టిక్కు ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడితే వా అవుతుంది. అది వా. కలపకుండా రాస్తే పా అవుతుంది, కలిపితే వా అవుతుంది. సో ఇక్కడ కలపకూడదు. పా ఫా బా భా మా. మాకి ఎప్పుడు కూడా చిన్న సున్నా రాయాలి. నెక్స్ట్ యా రా లా వా. ఇక్కడ చూసారా, పా వా ఒకేలా ఉంటుంది, కాకపోతే ఇక్కడ కొంచెం కలిపామనుకోండి, కలిపితే ఏమవుతుంది? పా అవుతుంది. అంతేనా? కాదు కదా? కలిపితే వా అవుతుంది, కలపకపోతే పా అవుతుంది. పా పా ఫ బా భ మా. యా రా లా. లా చూసారా, యు ఆకారంలో ఉంటుంది, దీనికి ఇలా పెడతాం. అంటే ఫస్ట్ ఆ రాస్తాం కదా, ఆ అంటాం కదా, అలా ఆ. దీన్ని ఇలా రాసి ఇలా రాస్తే ఆ అవుతుంది. ఇది లా, ఆ కాదు లా. యాకి పెద్ద సున్నా రాయాలి. యా రా లా వా సా షా సా హా హా. చూడండి, సా కూడా తేడా. సాకి చాలామంది టిక్కు, ఇది గు కూడా అంటారు. టిక్కు ఇక్కడ పెట్టామనుకోండి గు అవుతుంది, అది కొంచెం దూరంగా పెట్టామనుకోండి సా అవుతుంది. సా షా సా హా అళ అక్ష బండిరా. వీటిని మనం హల్లులు అంటాం. పలికే విధానం అర్థమవుతుంది కదండి, అలా పలకాలి. నెక్స్ట్ అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే 3 ఉంటాయి. ఉభయాక్షరాలు ఎన్ని? 3. అవి ఏంటవి? సున్నా, అరసున్నా, విసర్గ. చూడండి, సున్నా
ఆకు సున్నా పెడితే అమ్, మాకి సున్నా పెడితే మమ్, చాకి సున్నా పెడితే చమ్ అంటాం. సున్నా ఇది సున్నా. అరసున్నా ఇది. అరసున్నా అంటే ఎక్కువగా మనం సంస్కృత పద్యాల్లో ఎక్కువగా వాడతాం అరసున్నా. విసర్గ దుఃఖం అంటాం కదండి, అలాంటప్పుడు ఈ విసర్గను వాడతాం. అంతఃపురం అలాంటప్పుడు ఈ సున్నాని ఈ విసర్గను వాడతాం. సున్నా, అరసున్నా, విసర్గ. మనం వర్ణమాలలో 3 రకాల గురించి తెలుసుకున్నాం. ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. వర్ణమాల ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. నేను వీటి మీద ఒక వర్క్షీట్ లాంటిది మీకు చిన్నగా ఒక 5 మార్క్స్ చిన్న టెస్ట్ లాగా పెడతాను నెక్స్ట్ వీడియోలో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.